వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. ఈ వీడియో లెక్చర్ సిరీస్ ద్వారా మనం హిందూ పేపర్ ఎడిటోరియల్స్ని మనం డిస్కస్ చేస్తున్నాము. అయితే హిందూ పేపర్ ఎడిటోరియల్స్ ఎందుకు ఇంపార్టెంట్? యాక్చువల్గా హిందూ పేపర్ మాత్రమే కాకుండా ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ టైమ్స్ నౌ ఇలా డిఫరెంట్ పేపర్స్ ఉన్నాయి. ఈ ఎడిటోరియల్స్ అన్నిటినీ మనం అర్థం చేసుకుంటే చదివితే అది మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకనంటే మీకు ఒక అవగాహన శక్తి అనేది బిల్డప్ అవుతుంది అనమాట. సో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మీ మైండ్ కూడా అనలిటికల్ మైండ్ అవుతుంది అనమాట. ఏది కరెక్ట్, ఏది రాంగ్. మీకు మెయిన్స్ క్వశ్చన్స్ కనుక మీరు అటెండ్ అవుతుంటే, మెయిన్స్ కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే, అంటే గ్రూప్ వన్ అవ్వచ్చు, లేకపోతే సివిల్స్ అవ్వచ్చు, ఆర్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 అవ్వచ్చు, ఏపీపీఎస్సి గ్రూప్ 1 అవ్వచ్చు. సో వీటికి మీరు అటెండ్ అవుతుంటే ఈ అనాలిసిస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మీలో ఈ రెగ్యులర్గా మీరు కనుక క్లాసెస్ వింటున్నారంటే మీలో ఒక మార్పు అయితే వస్తుంది, ఒక అవగాహన శక్తి అయితే పెరుగుతుంది. సో యూటిలైజ్ చేసుకోండి. మనం ఈ హిందూ పేపర్ అనాలిసిస్ ఇక్కడ మనము యూట్యూబ్లో హిందూ పేపర్ అనాలిసిస్ని కంప్లీట్గా మీకు ఫ్రీగా మేము అందించడానికి అవకాశం దొరికింది. సో ఇది మాత్రమే కాకుండా మిగతా పేపర్స్, టైమ్స్ నౌ అవ్వచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అవ్వచ్చు, ఈ ఎడిటోరియల్స్ కూడా మనము మీకు యాప్లో మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్లో అందుబాటులోకి వస్తుంది. సో యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ ఎడిటోరియల్స్ కనుక రెగ్యులర్గా మీరు ఫాలో అయ్యారంటే మీరు నెంబర్ 1 అవుతారు. అండ్ ఎటువంటి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్ అయినా కానీ ఈజీగా మీరు అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఆర్ రిగార్డింగ్ కరెంట్ లింక్డ్ స్టాటిక్ క్వశ్చన్స్ అయినా మీరు బెటర్గా ఆన్సర్ చేయడానికి ఒక అవగాహన వస్తుందన్నమాట. 25th జూన్ అంటే 20 జూన్ నుంచి 25th జూన్ వరకు FATF మీటింగ్స్ జరిగాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ అనమాట. సో దీని అవుట్కమ్ గురించే ఈ ఆర్టికల్ ఇక్కడ రాయడం జరిగింది. అంటే ఎస్పెషల్లీ రిలేటెడ్ టు పాకిస్తాన్. ఈ అవుట్కమ్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు పాకిస్తాన్ గురించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అనమాట. సో అనదర్ షేడ్ ఆఫ్ గ్రే. వైల్ ద పాకిస్తాన్ stays on FATF list, India must push for justice in cross-border terror attacks. సో అసలు ఇదేంటి, అసలు FATF అంటే ఏంటో తెలుసుకొని తర్వాత ఈ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని అంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ 1989 బై G7 కంట్రీస్ అనమాట. ద మెయిన్ పర్పస్ ఏంటంటే కాంబాటింగ్ మనీ లాండరింగ్, ఆర్ ఇన్ ఆర్డర్ టు కాంబాట్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా ఎనీ థ్రెట్ టు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఏదన్నా ఉన్నా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని కాంబాట్ చేయడమే. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ పాలసీ మేకింగ్ బాడీ అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వైడ్గా కంట్రీస్ ఏమైనా ఉంటే ఇందులో 39 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి FATFలో. సో G7 ఫామ్ చేసింది. సో ఈ కంట్రీస్ అన్నీ, ఈ 39 కంట్రీస్లో ఇండియా కూడా భాగమే, పాకిస్తాన్ కూడా భాగమే. సో ఈ 39 కంట్రీస్ జనరల్లీ ఏంటంటే దే జనరల్లీ కండక్ట్ మీటింగ్స్. అండ్ ఈ FATF ఏం చేస్తుందంటే కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది అనమాట, ఇన్ ఆర్డర్ టు ఫైట్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్. అయితే ఈ గైడ్లైన్స్కి ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వాళ్ళని గ్రే లిస్ట్లో, బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. సో గ్రే లిస్ట్ అంటే ఏంటి? వై స్టిల్ పాకిస్తాన్ ఈజ్ ఇన్ గ్రే లిస్ట్? గ్రే లిస్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అఫీషియల్లీ రిఫర్డ్ యాజ్ జ్యూరిడిక్షన్స్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్. జ్యూరిడిక్షన్స్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్ అని అంటారు. యాక్చువల్గా గ్రే లిస్ట్ కాదు, దీన్ని ఏంటంటే జ్యూరిడిక్షన్స్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్ అనేది ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. అయితే దాన్నే మనం అన్అఫీషియల్గా దాన్ని గ్రే లిస్ట్ అని అంటున్నారు అనమాట. అయితే ఏ కంట్రీస్ ఈ లిస్టులు ప్లేస్ చేస్తారంటే
ఏ కంట్రీస్లో అయితే రిస్క్స్ ఆఫ్ మనీ లాండరింగ్ జరుగుతుందో ఆర్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ జరుగుతుందో అండ్ దోస్ కంట్రీస్ దట్ ఆర్ కోఆపరేటింగ్ టు ట్యాకిల్ దీస్ ఇష్యూస్ అనమాట. అంటే ఇప్పుడు సిగ్నిఫికెంట్గా కనిపిస్తూ ట్యాకిల్ చేయడానికి కోఆపరేట్ చేస్తున్న కంట్రీస్ని గ్రే లిస్ట్లో పెడతారనమాట. అంటే టెర్రర్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్ రెండు జరుగుతూ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ వాటిని ప్రివెంట్ చేయడానికి కోఆపరేట్ చేసే కంట్రీస్ని గ్రే లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు అప్రాక్సిమేట్లీగా 15 కంట్రీస్ ఉన్నాయన్నమాట, ఇంక్లూడింగ్ పాకిస్తాన్. అయితే బ్లాక్ లిస్ట్లో ఏ కంట్రీస్ ఉంటాయంటే దోస్ కంట్రీస్ దట్ ఆర్ నాన్ కోఆపరేటివ్ అనమాట. ఈ టెర్రర్ ఫైనాన్సింగ్ జరుగుతుంది, ప్లస్ మనీ లాండరింగ్ జరుగుతుంది, దాంతోపాటు అసలు ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి కోఆపరేట్ చేయని కంట్రీస్ని, ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు కంట్రీస్ ఉన్నాయి, అది నార్త్ కొరియా అండ్ ఇరాన్ అనమాట. సో బ్లాక్ లిస్ట్లో కనుక కంట్రీస్ని పెడితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎకనామిక్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ పెద్ద కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్రన్ కంట్రీస్ ఈ శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తారనమాట ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బ్లాక్ లిస్ట్లో కనుక పెడితే ఆ కంట్రీని. అండ్ గ్రే లిస్ట్లో పెడితే ఏంటంటే వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ ఎకనామిక్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఆర్థికంగా, అంటే ఈ బ్లాక్ లిస్ట్లో పెడితే ఆర్థికంగా భయంకరమైన ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా తీసుకుంటే ఇప్పుడు హ్యూజ్ ఇన్ఫ్లేషన్ ఉంది, మనం న్యూస్లో చూస్తున్నాము. అదేవిధంగా ఇరాన్లో తీసుకున్నా కానీ ఇట్ ఈస్ ఈవెన్ ఇండియా ఈజ్ ఆల్సో నాట్ ఏబుల్ టు ట్రేడ్ విత్ ఇరాన్ అనమాట. సో ఇలా మెనీ కంట్రీస్ కెనాట్ ట్రేడ్ విత్ దెమ్. వై? బికాస్ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి. అదే గ్రే లిస్ట్లో ఉంటే ఆ కంట్రీస్ మీద IMF అండ్ వరల్డ్ బ్యాంక్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఆ కంట్రీస్ తో ట్రేడింగ్ చేయడానికి కానీ, లేకపోతే ఆ కంట్రీస్ ఎకనామిక్ స్టేటస్ అనేది వీక్గా ఉండే అవకాశం ఉంటుంది ఇఫ్ దే ఆర్ ఇన్ ద గ్రే లిస్ట్. సో అయితే ఇక్కడ ఆర్టికల్లో ఏమి ఇచ్చారంటే, ఇక్కడ చూడండి, ఇంకా స్టిల్ ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇస్ 39 మెంబర్ గ్రూపింగ్ అని చెప్పడం జరిగింది ఈ ఆర్టికల్లో. అండ్ యాక్చువల్గా ఈ పాకిస్తాన్ ఎప్పటి నుంచి ఈ లిస్ట్లో ఉందంటే 2009 నుంచి 2015 వరకు గ్రే లిస్ట్లో పెట్టారు దీన్ని. ఎందుకంటే మనకు పాకిస్తాన్ గురించి తెలుసు, ఇట్ ఈస్ అ రోగ్ స్టేట్ అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్ టెర్రర్ యాక్టివిటీస్ నాట్ ఓన్లీ టువర్డ్స్ ఇండియా బట్ ఎక్స్పోర్టింగ్ టెర్రర్ టువర్డ్స్ ద వరల్డ్. ప్రపంచానికే అది టెర్రర్ యాక్టివిటీస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. జైష్-ఇ మొహమ్మద్, లష్కరే తోయిబా అండ్ అల్-ఖైదా, నెక్స్ట్ తాలిబాన్, ఇలాంటి నెంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పాకిస్తాన్లో ఉన్నాయి, టెర్రర్ యాక్టివిటీస్, అండ్ ద గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ దెమ్. సో అయితే ఏంటంటే ఈ 2009 నుంచి 2015 వరకు గ్రే లిస్ట్లో పెట్టారు. అండ్ కొంత యాక్షన్ తీసుకున్నాక 2015లో దాన్ని గ్రే లిస్ట్లోంచి తీసేసి మళ్ళీ 2008లో దీన్ని గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే మోర్ టెర్రర్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి అండ్ UN శాంక్షన్డ్ ఆర్ UN రికగ్నైజ్డ్ టెర్రరిస్టులు ఫ్రీగా తిరుగుతున్నారు పాకిస్తాన్లో. సో అయితే 27 యాక్షన్ పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఫర్ ద పాకిస్తాన్. అయితే అందులో క్రూషియల్ పాయింట్ అయిన బీయింగ్ జడ్జ్ డెఫిషియట్ ఇన్ ప్రాసిక్యూటింగ్ ద సీనియర్ లీడర్షిప్ ఆఫ్ UN ప్రోస్క్రైబ్డ్ టెర్రర్ గ్రూప్స్. అంటే ఇక్కడ సీనియర్ లీడర్స్ ఆఫ్ UN ప్రోస్క్రైబ్డ్ టెర్రర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ లీడర్స్ని ఇది ప్రాసిక్యూట్ చేయకుండా, జైల్లో పెట్టకుండా స్వేచ్ఛగా వదిలేస్తుంది అనమాట. ఆర్ ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉన్నప్పుడు ఒక 4 రోజులు హౌస్ అరెస్ట్ చేయడము, లేకపోతే జైల్లో పెట్టడం, మళ్ళీ వాళ్ళని వదిలేయడం బయటికి. సో ఇలా చేయడం వల్ల క్రూషియల్ పాయింట్ అది, అఫ్కోర్స్ ఇట్ హ్యాస్ మేడ్ సమ్ లాస్ ఫర్ కాంబాటింగ్ ద మనీ లాండరింగ్ ఆర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, బట్ గ్రౌండ్ లెవెల్లో వాటి ఇంప్లిమెంటేషన్ అనేది బెటర్గా లేదు, వాళ్ళకి శిక్షలు పడడం లేదు కాబట్టి, వాళ్ళని శాశ్వతంగా జైల్స్లో పెట్టట్లేదు కాబట్టి, ఈ 27 పాయింట్స్లో 1 పాయింట్ అయిన ఈ పాయింట్ని ఇది బెటర్గా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి స్టిల్ దీన్ని గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది అని ఇక్కడ ఎడిటోరియల్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అందులో ఎస్పెషల్గా చూడండి,
ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏంటంటే ఇట్ విల్ ఎవాల్యుయేట్స్ ద కంట్రీస్ ఆన్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ యాంటీ మనీ లాండరింగ్, కౌంటరింగ్ ద ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం. సో పాకిస్తాన్ ఫెయిల్యూర్ టు కన్విక్ట్ JEM చీఫ్ మసూద్ అజర్. సో హీఈస్ వెరీ వెరీ డేంజరస్ మ్యాన్. ఈవెన్ ఇండియాలో కూడా టెర్రరిస్ట్ అటాక్స్ జరగడానికి హీఈస్ వన్ సచ్ రీజన్. సో హీఈస్ రోమింగ్ ఫ్రీలీ కాబట్టి ఇంకా గ్రే లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఈవెన్ దో పాకిస్తాన్ హ్యాస్ టేకెన్ సమ్ స్టెప్స్, ఏదో కంటి తుడుపు చర్య అంటారు కదా, సో అలాగా ఏదో ప్రపంచాన్ని కొంచెం ఇంప్రెస్ చేయడానికి చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటున్నా దట్ డిడ్ నాట్ సాటిస్ఫై ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో అయితే ఏంటంటే ఈ పాకిస్తాన్ని మళ్ళీ ఇంకా గ్రే లిస్ట్లో పెడితే పాకిస్తాన్ ఏంటంటే ఇండియా లాబింగ్ బెటర్గా సక్సెస్ అయింది. ఇండియా మీద మళ్ళీ అది కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిందనమాట, ఇండియా వల్లే మేము ఇంకా గ్రే లిస్ట్లోనే ఉన్నాము అని. సో ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ లాస్ ఇంట్రడ్యూస్ చేసాం మేము అని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి మెన్షన్ చేసినా కానీ ఇంకా గ్రే లిస్ట్లోనే పెట్టడం జరిగింది బికాస్ ఆఫ్ ద అబోవ్ రీజన్. సో యాక్చువల్గా ఏంటంటే ఈ మ్యూచువల్ కంప్లైన్స్ ప్రిన్సిపల్ మీద ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. ఈ JEM చీఫ్ మాత్రమే కాదు, LET లష్కర్ ఈ తోయిబా, అల్-ఖైదా, తాలిబాన్ ఈ గ్రూప్స్ వీటన్నిటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి గ్రే లిస్ట్లో పెట్టడం జరిగిందనమాట. సో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏం చెప్పిందంటే 1 or 2 years వరకు పాకిస్తాన్ ఇంకా ఈ గ్రే లిస్ట్లోనే ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉంటే ఇండియాకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? సో ఈ గ్రే లిస్ట్ ఇండికేట్స్ పాకిస్తాన్ ఈజ్ సపోర్టింగ్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అండ్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు టెర్రర్ అని ప్రపంచానికి ఇది అర్థమవుతుంది అనమాట. అంటే మనం చెప్పక్కర్లేదు పాకిస్తాన్ ఇలా చేస్తుందని, గ్రే లిస్ట్లో ఉండడం వల్ల ప్రపంచానికి కొంత మెసేజ్ వెళ్ళిపోతుంది. సో అండ్ ఇది మాత్రమే కాకుండా పాకిస్తాన్ ఎకానమీ సివియర్గా డ్యామేజ్ అయింది డ్యూ టు పాండమిక్ ముందే ఎకానమీ బెటర్గా లేదు, పాండమిక్ తర్వాత డ్యామేజ్ అయింది. అండ్ దిస్ పాకిస్తాన్ ఈజ్ గోయింగ్ ఫర్ లోన్స్ ఫర్ డిఫరెంట్ ప్లేసెస్. మాకు లోన్ కావాలి ఎందుకంటే సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే లోకల్గా ప్రెషర్ బిల్డప్ అవుతుంది, ఎందుకంటే పవర్టీ పెరుగుతుంది. గవర్నమెంట్ మీద ఇప్పుడు ఎక్కువ మంది పేదరికంలో ఉండి ఎక్కువ మంది సఫర్ అవుతున్నారంటే గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరిగిద్ది అనమాట. సో ఆబ్వియస్లీ తనకి ఇష్టం లేకపోయినా ఈ మెజర్స్ తీసుకోవాల్సిందే. సో కొన్ని తీసుకున్నా కానీ ఇది బెటర్ పొజిషన్లో లేదు కాబట్టి, గ్రే లిస్ట్లోంచి బయటకు లేదు కాబట్టి స్టిల్ ఇట్ విల్ సఫర్ ఎకనామికల్లీ అనమాట. సో దట్ ఈస్ ఏ కంఫర్ట్. అఫ్ కోర్స్ మనకి LET కానీ JEM మీద ఇంకా పూర్తి జస్టిస్ రాకపోయినా దిస్ ఈజ్ ఎ లిటిల్ కంఫర్ట్ ఫర్ ఇండియా అనమాట. సో ఇండియా ఈజ్ ఆల్సో అబౌట్ టు ఫేస్ మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్. సో డ్యూ టు పాండమిక్ ఇది డిలే అయింది. అయితే ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కొత్తగా ఒక పాయింట్ యాడ్ చేస్తుంది అనమాట, అదే ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ టెర్రరిజం అనే పాయింట్ని. సో టెక్నికల్గా ఎటువంటి ఇష్యూస్ లేకపోయినా పొలిటికల్గా ఈ పాయింట్ హైలైట్ చేస్తూ పాకిస్తాన్ కొంత పాలిటిక్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇండియా మస్ట్ బి వెరీ మచ్ కేర్ఫుల్ అని ఈ ఎడిటోరియల్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఆర్టికల్ ప్రిలిమ్స్కి మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ Group 1 అవ్వచ్చు, సివిల్స్ అవ్వచ్చు, TSPSC అవ్వచ్చు, APPSC Group 1 అవ్వచ్చు, సివిల్స్ కావచ్చు. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. అండ్ పాకిస్తాన్ స్టేటస్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది మాత్రమే కాకుండా మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మీద డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఇన్ ద మెయిన్స్ సివిల్స్. అదే Group 1లో తీసుకుంటే ఎస్ఏలో అడిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్ తీసుకున్నాం అనుకో, ఈ పాయింట్స్ హైలైట్ చేస్తూ మీరు రాయొచ్చు. పాకిస్తాన్ టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ ఇండియా హౌ ఇట్ ఈస్ సఫరింగ్ అనే దాని మీద ఏమన్నా అడిగారు అనుకోండి. సో ఎస్ఏ రైటింగ్కి ఈ ఆర్టికల్ బాగా యూజ్ అవుతుంది. సో యూటిలైజ్ చేసుకోండి. అయితే మిషన్ పాసిబుల్ IAS ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది మీ ముందుకి.
సో దిస్ ప్రోగ్రామ్ విల్ బీ ఇండివిజువల్లీ ఫర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రాము అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి తెలుగు మీడియం ప్రోగ్రామ్ సపరేట్గా ఉంటుందన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మీకు కంప్లీట్గా గ్రూప్ 1 మెంటార్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ బోత్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి. అండ్ ఎంటైర్ గ్రూప్ 1 సిలబస్ మీతో 7 monthsలో కవర్ చేయించడం ఈ ప్రోగ్రాం లక్ష్యం అన్నమాట. ఎందుకనంటే ఒకవేళ మీకు ఒక 4 months, ఒక 3 months టైం పట్టిన నోటిఫికేషన్కి మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత. అయితే ఈ ప్రోగ్రామ్ హైలైట్స్ ఏంటంటే వీక్లీ 50 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ 50 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే ముందే మీకు సిలబస్ చెప్తాము. అండ్ ఈ సిలబస్లో భాగంగా మీకు స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి సిలబస్ నుంచి. దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. 50 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఇది ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి ఈ వీక్లీ 50 క్వశ్చన్స్. సో ఇది మాత్రమే కాకుండా 10 మెయిన్స్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి కూడా మేము షెడ్యూల్ ఇస్తాము. ఈ 10 మెయిన్స్ క్వశ్చన్స్లో కంటెంపరీ ఇష్యూస్ కూడా అంటే కరెంట్ టాపిక్స్ కూడా తీసుకొని ఆ కరెంట్ టాపిక్ షెడ్యూల్ ప్రకారం మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అది మాత్రం కాకుండా కంటెంపరీ ఇష్యూస్ కరెంట్ అఫైర్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఇవి మెయిన్స్ క్వశ్చన్స్ అనమాట. డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో మీరు రాయాలి. సో మీరు రాసి మాకు పంపిస్తే వాటిని మేము రివ్యూస్ ఇచ్చి మీకు మళ్ళీ సెండ్ చేస్తాం. మార్క్స్ అలొకేట్ చేస్తాం. తద్వారా మీరు ఎక్కడున్నారు, ఎలా రీచ్ అవ్వాలి ఏంటనేది మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 essay క్వశ్చన్ ఈజ్ ప్రొవైడెడ్. ఒక essay క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మీకు. సో అంటే మీకు ఇక్కడ 50 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, 10 మెయిన్స్ క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ అండ్ 1 essay క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో తద్వారా మీరు ఇంటిగ్రేటెడ్గా కంప్లీట్గా అంటే ప్రతి వారం మీరు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు, ప్రతి వారం మీరు ఒక essay రాస్తారు అండ్ ప్రతి వారం 10 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ రాస్తారు. ఈ ప్రోగ్రామ్ కనుక ఖచ్చితంగా మీరు ఫాలో అయితే సక్సెస్ అవుతారు. సో ఇది మాత్రమే కాకుండా మీకు ఇంకా అవగాహన పెంచడానికి కరెంట్ అఫైర్స్లో నుంచి ఎటువంటి క్వశ్చన్ కూడా మీరు మిస్ అవ్వకుండా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఈ కరెంట్ అఫైర్స్ వీడియో డిస్కషన్ కూడా మనం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్లో మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఈ యాప్లోనే ఈ కోర్సులోనే మేము ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాం. అంటే వీక్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేస్తాం అన్నమాట. సో తద్వారా మీరు ఆ వారానికి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ మీరు అక్కడ వీడియో కోర్సులోనే మీరు వినొచ్చు. అదేవిధంగా వీక్లీ ఎడిటోరియల్ అనాలిసిస్ ఫ్రమ్ హిందూ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ఈనాడు పేపర్స్. అండ్ ఇప్పుడు ఇంకా ప్రత్యేకమైన టాపిక్స్ ఏమన్నా ఉంటే ఆ వీక్లో డిఫరెంట్ అదర్ న్యూస్ పేపర్స్ నుంచి కూడా మీకు ఎడిటోరియల్ అనాలిసిస్ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. సో వీక్లో కంప్లీట్ ఎడిటోరియల్స్ అవన్నీ తీసుకొని మీకు ఆ వీడియోస్ మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎంటైర్ గ్రూప్ 1 సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది మీకు. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా అండ్ ఇది మాత్రమే కాదు, మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీకు మెంటార్షిప్, ఇది ఎలాగో మెంటార్షిప్ ప్రోగ్రామ్ కాబట్టి మీ డౌట్స్ కానీ క్లారిఫికేషన్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆన్సర్స్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా మీకు ఈ పర్సనల్ గైడెన్స్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా మీకు కరెంట్ అఫైర్స్ కవర్ అవుతున్నాయి అండ్ ఎడిటోరియల్స్ కవర్ అవుతున్నాయి అండ్ ప్రిలిమ్స్ కవర్ అవుతుంది, మెయిన్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ ప్రోగ్రాం ద్వారా 360 degrees ప్రిపరేషన్ అనేది మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. సో యూటిలైజ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ యూ కెన్ టెక్స్ట్ టు దిస్ నెంబర్ అనమాట. మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఈ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మెనీ మోర్ కోర్సెస్
మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటువంటి సిమిలర్ ప్రోగ్రామ్నే మేము టీఎస్పిఎస్సికి కూడా లాంచ్ చేస్తున్నాం. సో ఇదేంటంటే వీక్లీ 50 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాం, 10 మెయిన్స్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాము అండ్ 1 ఎస్ఏ క్వశ్చన్ అండ్ వీటన్నిటికి కూడా రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ వీడియో డిస్కషన్ చేయడం జరుగుతుంది అండ్ వీక్లీ ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది అండ్ ఎంటైర్ గ్రూప్ 1 సిలబస్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, పర్సనల్ గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సు మేము నెక్స్ట్ మంత్ అంటే జూలై 1 నుంచి మేము లాంచ్ చేయబోతున్నాము. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అందరూ ప్రాపర్గా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలనేది మా ఉద్దేశం. ఒక వెల్ స్ట్రక్చర్డ్గా ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే మీరు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ 9705197004. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా 360 డిగ్రీ ప్రిపరేషన్ ఫర్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మీకు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది మాత్రమే కాకుండా, ఈ కంప్లీట్ మెంటార్షిప్ మాత్రమే కాకుండా మీరు టీఎస్పిఎస్సి డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఛాలెంజ్, గ్రూప్ 1 డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఛాలెంజ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం. రోజు ఒక సబ్జెక్ట్ మీద, ఒక పేపర్ మీద, మండే తీసుకుంటే మనకి హిస్టరీ, కల్చర్ అండ్ జోగ్రఫీ అండ్ ట్యూస్డే ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ టీఎస్పిఎస్సికి అయితే, వెన్స్డే అయితే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇండియా అండ్ తెలంగాణ అది, అండ్ థర్స్డే తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్, అండ్ సాటర్డే తీసుకుంటే జనరల్ ఎస్సేస్ అండ్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అది సాటర్డే. సండే మీరు రివిజన్ చేసుకోవచ్చు. సో ఇలాగా వీటికి డైలీ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. వీటికి రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు యూటిలైజ్ చేసుకోండి. ట్రై టు గివ్ యువర్ బెస్ట్. సో మీరు ఎనీ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఈ ప్రోగ్రామ్ అన్నా జాయిన్ అవ్వచ్చు. సో మీ ఇష్టం అది. అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఛాలెంజ్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. అండ్ సిమిలర్గా పేపర్స్గా మేము డివైడ్ చేసి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు డైలీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా, వీక్లీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా డైలీ ప్రాక్టీస్ చేస్తున్నా, మీరు మీ ఎగ్జామ్కి ఏదైతే మీరు డ్రీమ్స్ గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండాలనుకుంటున్నారో అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా మీకు వీడియోస్ కూడా మేము చేస్తాం అనమాట. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి, సో ఇవన్నీ కూడా ఈ కోర్స్లో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో యూటిలైజ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ముఖ్యంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ కోర్సెస్ మేము తీసుకొస్తున్నాము. సో మీరు మనీ పే చేసిన తర్వాత ఇది వాల్యుబుల్ అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ కోర్సు తీసుకొని మీరు రాస్తున్నప్పుడు, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ కోర్సు చాలా వాల్యుబుల్. ఎస్, ఎందుకంటే అటువంటి మీ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు తెలుసు కాబట్టి, మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలుసు కాబట్టి మేము ఇటువంటి కోర్సెస్ లాంచ్ చేసాం. యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.